ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇల్లు అనగా కుటుంబము, ఇల్లు అనగా మనకున్నటువంటి పరివారము. భక్తిహీనులకు ఉన్నటువంటి కుటుంబము, భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలన చేయబడుతుందంట. యథార్థంగా జీవించే వారి గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఒకవేళ లోకానుసారంగా జీవించే భక్తిహీనుల జీవితాల్లో డబ్బు, బంగారము, లోక సంబంధమైన పదవులు, వీటన్నిటిలో వాళ్ళు తొలదూతున్నట్టుగా అనిపించవచ్చు. కానీ రాను రాను దేవుని యందు భయభక్తులు లేకపోతే, దేవుని ఆశ్రయించకపోతే, దేవుని ఆలాపన లేకపోతే వారు వారి కుటుంబము నశించిపోతారని బైబిల్ చెప్తుంది. అయితే యథార్థంగా జీవించినప్పుడు, దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవునిని ఘనపరిచినప్పుడు అలాంటి వారి గుడారము వర్ధిల్లుతుందంట. మరి నీ గుడారము ఏ విధంగా ఉంది? నీ ఇంట్లో యథార్థత ఉందా? నీ ఇంట్లో ఉన్న వ్యక్తులలో యథార్థత ఉందా? నీ జీవితంలో దేవుని నమ్ముకొని దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నావా, లేదా భక్తిహీనతను కలిగి ఉన్నావా? ఈరోజు ఒకసారి ఆలోచించుకొని భక్తిహీనతను విడిచిపెట్టి యథార్థతను కలిగి జీవించి మేలు పొందుదాం.